హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ వీడియోస్ కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ ని నేర్చుకుందాం. ఫస్ట్, ఐసీసీ నివేదిక ప్రకారం టెస్ట్ క్రికెట్ లో ఉత్తమ బౌలర్ ఎవరు? ఐసీసీ నివేదిక ప్రకారం టెస్ట్ క్రికెట్ లో ఉత్తమ బౌలర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి రవిచంద్రన్ అశ్విన్. నెక్స్ట్, జాతీయ రెజ్లింగ్ పురుషుల 65 కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకుంది ఎవరు? జాతీయ రెజ్లింగ్ పురుషుల 65 కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకుంది ఎవరు? ఆన్సర్ వచ్చేసి బజ్రంగ్. సో జాతీయ రెజ్లింగ్ మహిళల 48 కేజీల విభాగంలో రీతూ పొగట్ స్వర్గం గెలుచుకున్నారు. పురుషుల విభాగంలో వచ్చేసి బజ్రంగ్ గెలుచుకున్నారు. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం ద్వారా భారత పౌరసత్వం పొందిన ప్రముఖ గాయకుడు ఎవరు? కేంద్ర ప్రభుత్వం ద్వారా భారత పౌరసత్వం పొందిన ప్రముఖ గాయకుడు ఎవరు? అద్నాన్ సమీ. సో దీని వివరణ వచ్చేసి అద్నాన్ సమీ లండన్ లో జన్మించారండి. ఈయనకి కెనడా పౌరసత్వం కూడా ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వం పాస్పోర్ట్ గడువు పొడిగించకపోవడంతో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఈయనకి సుల్తాన్ ఆఫ్ మ్యూజిక్ అనే బిరుదు ఇచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఏ బిరుదు ఇచ్చిందండి? సుల్తాన్ ఆఫ్ మ్యూజిక్. నెక్స్ట్, ప్రత్యక్ష నగదు బదిలీ పథకంలో చేర్చనున్న నిత్యావసర వస్తువు ఏది? ప్రత్యక్ష నగదు బదిలీ పథకంలో చేర్చనున్న నిత్యావసర వస్తువు ఏది? ఆన్సర్ వచ్చేసి కిరోసిన్ అండి. 2016 దీని వివరణ వచ్చేసి 2016 ఏప్రిల్ 1 నుంచి కిరోసిన్ ప్రత్యక్ష నగదు బదిలీ పథకం కిందగా వస్తుంది. ముందు ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్లో 26 జిల్లాల్లో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. నెక్స్ట్, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది? పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ వచ్చేసి పవన్ హాన్స్. నెక్స్ట్, పెట్టుబడుల అనుమతులు ఇవ్వడానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది? పెట్టుబడుల అనుమతులు ఇవ్వడానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది? గోవా. నెక్స్ట్, భారత్లో 25వసారి నేరస్తుల అణుబాంబుల సమాచారం ఇచ్చిపుచ్చుకున్న దేశం ఏది? భారత్తో 25వసారి నేరస్తుల అణుబాంబుల సమాచారం ఇచ్చిపుచ్చుకున్న దేశం ఏది? ఆన్సర్ వచ్చేసి పాకిస్తాన్. అణు సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు 1998 డిసెంబర్ 31న అప్పటి భారత్ ప్రధాని రాజీవ్ గాంధీ, పాకిస్తాన్ ప్రధాని బెనజీర్ భుట్టో ఒప్పందం చేసుకున్నారు. 1991 జనవరి 27 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. నెక్స్ట్, ఆస్తుల ప్రకారం భారత్లో మూడో అతిపెద్ద బ్యాంకు ఏది? ఆస్తుల ప్రకారం భారత్లో మూడో అతిపెద్ద బ్యాంక్ ఏది? ఆన్సర్ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్. నెక్స్ట్, ఏ నగర పోలీసులు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు? ఏ నగర పోలీసులు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు? ఢిల్లీ. దీని వివరణ వచ్చేసి దొంగతనం జరిగిన 10 గంటల్లో 22 కోట్లు రికవరీ చేయడం ద్వారా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నారు. దొంగతనం జరిగిన 10 గంటల్లో 22 కోట్ల రికవరీ చేయడం ద్వారా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నారు. ఖతార్ మాస్టర్ చెస్ ఓపెన్ 2015 విజేత ఎవరు? ఖతార్ మాస్టర్ చెస్ ఓపెన్ 2015 విజేత ఎవరు? ఆన్సర్ వచ్చేసి మాగ్నస్ కార్ల్సన్. దీని వివరణ వచ్చేసి 2014లో ఖతార్ మాస్టర్ చెస్ ఓపెన్ టైటిల్ ప్రారంభమైంది. 2014 విజేత యా యానాగై, 2015 విజేత మాగ్నస్ కార్ల్సన్. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.